వారు మన పాపముల నిమిత్తమై శిలువలో మరణించాడు, సమాజంలో తిరిగి లేచాడు. నమ్ముట ద్వారా మనకు గొప్ప రక్షణ కలిగింది. అది మొదటిగా చూస్తాం. రెండో విషయం ఏంటంటే రోమా 6:6 ప్రకారం నేను చదువుతాను, గమనించండి. ఏమనగా మనం ఇకను పాపములకు దాసులను కాకుండాటకు పాప శరీరము నిరర్థకమవునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుతున్నాం. రెండో విషయం ఏంటంటే మన ప్రాచీన స్వభావం ఏదైతే మనల్ని పాపానికి ప్రేరేపిస్తుందో అది యేసు ప్రభువుతో ఆయన సిలువలో మన ప్రాచీన స్వభావం కూడా సిలువ వేయబడింది. అది రెండవదిగా చూసాం. తద్వారా మనకు పాపం నుంచి విడుదల కలుగుతూ ఉందని. మూడవదిగా మనం ఇప్పుడు చదివినటువంటి అంశంలో ముండ కిరీటం అనేటువంటి మాట చూస్తున్నాం. దాని మీద మనం కొంత ధ్యానం నుంచి ముగించుకున్నాం. ఈ ముండ కిరీటం ప్రభు మీద ఎందుకు పెట్టబడింది అని మనం ప్రశ్న వేసుకుంటే, ఆది కాండంలో ఆదామవ్వలు ఎప్పుడైతే పాపం చేశారో దాని పర్యవసానమే భూమి శపించబడింది. భూమి ముండ పొదలతో మరి శపించబడినట్టుగా మనం చూస్తున్నాం. అనగా పాపం యొక్క పర్యవసానము ముండ్లు. ఈ పాపం యొక్క పర్యవసానాన్ని మన జీవితంలో నుంచి తీసివేయడానికి యేసు ప్రభువు శిలువలో మరణించాడు. శిలువలో మన కొరకు శిక్ష భరించాడు. మన కొరకై ముండ్ల కిరీటాన్ని ధరించాడు. కనుక దీని అంతటి ద్వారా మనకు పాపం విషయమైన విడుదల, విమోచన కలుగుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని చిన్న ప్రశ్నలు అడుగుతాను, జవాబు చెప్పాలి. పాపాల పట్టిక వేస్తే మొట్టమొదటి పాపం ఏముంటుందండి? మీరు పాపానికి నిర్వచనం చెప్తున్నారు. నా ప్రశ్న ఏంటంటే పాపాల పట్టిక రాస్తే ఒకవేళ మొదటి పాపం ఏముంటుంది? ఏదైనా చెప్పచ్చు, తప్పు చెప్పినా పర్లేదు, కనీసం ఆలోచించాలని కోరుతుంది. ఏమో ప్రశ్న అర్థమైందా? పాపాల పట్టిక రాస్తే మొదటి పాపం ఏముండొచ్చు? సాతానుడు పరలోకంలో దేవుడితో ఉన్నప్పుడు, ఎంతో మంచి స్థానంలో ఉన్నప్పుడు వాడికి ఒక మనసులో ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, నేను మహోన్నతంతో సమానంగా చేసుకోవాలి నా సింహాసనాన్ని, నన్ను అనుకున్నాడు. దేవుడు వెంటనే ఏం చేశాడండి? తోసివేశాడు పరలోకం నుంచి. ఇప్పుడు భూమికి ఆకాశాల మధ్య వాయుమండల సంబంధమైన అధిపతిగా వాడు కార్యం చేస్తున్నాడు. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభువు హృదయాన్ని గురించి బయలుపరిచాడు. దీనిలో 13 విషయాల గురించి మాట్లాడాడు. మొట్టమొదటి విషయం ఏంటో చెప్తారా? మార్క్స్ వార్త 7వ అధ్యాయము 20 నుంచి 23 వరకు 13 విషయాల గురించి చెప్పాడండి దేవుడు. వాటిలో మొదటి విషయం ఏంటి చెప్తారా? చెప్పండి అమ్మ గట్టిగా. దురాలోచనలు. కనుక మొదటి విషయం దురాలోచనలు, చివరి విషయం అవివేకం. సరే, మనము ఈ దురాలోచనలు అనే దాని మీద మనము కొంత యోచన చేసి ముగించుకున్నాం. కనుక మొట్టమొదటి పాపం ఏంటంటే పట్టి రాస్తే దురాలోచనలు అండి. మనము 3 రకాలుగా పాపం చేసేవారు ఉంటారు. మొదటిది ఆలోచన ద్వారా, రెండోది మాటల ద్వారా, మూడోది క్రియల ద్వారా. అన్నిటికీ ఇప్పుడు ఆరంభం ఏంటంటే హృదయంలో ఆలోచనల ద్వారా. అయితే దేవుడి హృదయాలోచనలకు చెక్ పెట్టేవాడు నమ్ముతున్నాడు. అనగా నీవు నేను ఈ దురాలోచనల నుంచి విడిపించబడాలని దేవుడు ఆశపడి మన కొరకు ఈ శిలువలో ముండ కిరీటాన్ని ధరించాడు. అనగా శిరస్సు మీద ఆయన ముండ కిరీటాన్ని ధరించడం ద్వారా మన
వినికిడి ద్వారా, మాట్లాడటం ద్వారా చేసే ప్రతి పాపం కొరకు ఆయన శిలువలో శిక్ష భరించాడు. తల మీద ముండ కిరీటాన్ని ధరించాడు. కనుక ఈ ముండ కిరీటం ధరించడం ద్వారా మన జీవితంలో పాపం అనేటువంటి ముళ్ళు తీసివేయబడి మనం స్వస్థ చిత్తులుగా జీవించేటట్టుగా దేవుడు మన పక్షంగా కార్యం చేసేవాడు ఉంటున్నాడు. సరే, మనము సెకండ్ సెషన్ లో చూసాము, మన జీవితంలో దేవుడు సిలువను ఇస్తున్నాడు. ప్రతిదినం సిలువను ఎత్తుకుని ప్రభువును వెంబడించాలి. ఆ రీతిగా వెంబడించడం ద్వారా సిలువ ఏం చేస్తుందంటే పాపాన్ని మన జీవితంలో లేకుండా కట్ చేస్తుందని మనం చూసాము. పాపము స్టార్ట్ అయ్యేది దురాలోచన, దురాశ ద్వారా. దురాశ గర్భము ధరించి పాపము కలగా పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. ఈ సిలువ ఏం చేస్తుందంటే దురాశను కట్ చేస్తుంది. ఇప్పుడు మనం చూసే సందర్భం ఏంటంటే మన జీవితంలో ఉండేటువంటి దురాలోచనలను దేవుడు తన ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా కట్ చేసేవాడుగా ఉంటున్నాడు. అనగా నీవు నేను మన హృదయాన్ని మన ఆధీనంలో ఉంచుకోలేము, కానీ ప్రభు ఆధీనం చేస్తే ఆయన దాన్ని తన ఆధీనంలో, స్వాధీనంలో ఉంచుకొని నియంత్రించేవాడు ఉంటున్నాడు. కీర్తనల గ్రంథం 139లో ఒక వచనం చదువుదామండి. కీర్తన 139 2వ వచనం. మొదటి వచనం నేను చదువుతాను, 2 మీరు చదవండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. కాబట్టి 2వ వచనం 2వ మాట, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు. మనకు హృదయములో, మనసులో తలంపు రాకమునిపే దేవుడు. అంతేకాకుండా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు వాక్యం ఏం చేస్తుందంటే, హెబ్రీ 4:12లో మనం చూస్తున్నాం. నేను చదువుతాను, గమనించండి. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గముల కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మటుకు దూరచ్చు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుతున్నది. ఈ చివరి మాట గమనించండి, నాతో పలకండి. దేవుని వాక్యము హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుతున్నది. కాబట్టి దేవుడు తన ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా మన ఆలోచనలను, తలంపుల్ని శోధిస్తున్నాడు. ఏది మంచిదో బయలుపరిచేవాడుకుంటున్నాడు. ఏది ఆయన దృష్టికి అంగీకారం కాదో దాన్ని తీసివేసుకోమంటున్నాడు. దేవుడు మన హృదయాన్ని, తలంపుల్ని, ఆలోచనల్ని ఆయన నియంత్రించాలని కోరుతున్నాడండి. ఆయన నియంత్రించాలంటే మనం ఏం చేయాలో చూద్దామండి. మొదటగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కీర్తన 16లో దావీదు అంటాడు, దావీదు దేవుని ఏ రీతిగా తన జీవితంలో కలిగించున్నాడంటే 16వ అధ్యాయం 7వ వచనం. కీర్తన 16:7, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియల్లో నా అంతరింద్రియం నాకు బోధించుచున్నది. యేసు ప్రభువారికి చాలా పేర్లు ఉన్నాయండి. ఉదయకాలం చెప్పుకున్న దాదాపు 300 పేర్లు ఉన్నాయి. వాటిల్లో ఒక సెట్ చూస్తే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. కనుక యేసు ప్రభువుకి ఒక శ్రేష్టమైన పేరు ఏంటంటే ఆలోచనకర్త. అనగా ఆలోచన దయచేసేవాడు, ఆలోచన అనుగ్రహించేవాడు. కనుక దేవుని మన జీవితంలో ఆలోచనకర్తగా కలిగి ఉండాలి. ఆయనే మనకు ఆలోచన దయచేయాలి. 73లో చూస్తున్నాము, 24వ వచనంలో ఈ భక్తుని యొక్క అనుభవం ఏంటంటే, కీర్తన 73:24వ వచనం, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చు.
కనుక దేవుడు తన ఆలోచన చేత మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. ఆయనే మనకు ఆలోచనకర్త. ఆయన ఆలోచన మనం తీసుకోవాలి. ఆయన మన ఆలోచన కర్తగా కలిగి ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఇంకో విషయం చూస్తామండి. 4వ అధ్యాయం ఇక్కడ 4 నుంచి 6 వరకు గమనిస్తే ప్రార్థన చేయాలని మనం కోరబడుతున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, దేన్ని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో యేసు ప్రభువును ఆలోచనగా కలిగి ఉండాలి, ఆలోచనకర్తగా. తర్వాత ఏం చేయాలంటే దేవుని వాక్యము చేత మన హృదయం శోధించబడుతుండగా మన ఆలోచనలు ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ చూస్తున్న ఆలోచనలో దేన్ని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండదు. కావలి కాయాలంటే ఎంతో ఖర్చు అవుతుంది. అయితే హృదయాన్ని ఎవరు కాపలా కాయలేదు. ఆలోచనలు ఎట్లెట్టో వెళ్తుంది. అయితే నీ జీవితంలో, నా జీవితంలో మనం దేని గురించి చింతించక ప్రతి విషయం దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా ఆయన తెలియజేస్తే ఆయన సమాధానం ఏం చేస్తుందంటే మన హృదయాలకి, తలంపులకి కావాలంటుందండి. కనుక దేవుడు మన హృదయాన్ని, ఆలోచనలను కావలి ఉంచి ఆయన తన చిత్తవృత్తి చొప్పున మనల్ని నడిపించేవాడు. సామెతలు 21 మొదటి వచనం చదువుతారా? సామెతలు 21 మొదటి వచనం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చెప్పున దాన్ని త్రిప్పును. దేవుని కనుక మన హృదయాన్ని అప్పగించుకుంటే యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చెప్పును తిప్పుతాడు. వ్యవసాయం చేసే వాళ్ళు ఎటు నీళ్లు పోవాలంటే అటు కట్టాలు అడ్డం వేసి తిప్పేవాళ్ళు ఉంటారు. చేతిలో పని, కాళ్ళతో పని. ఆ రీతిలో దేవుడు మన హృదయాన్ని కనుక ఆయనకు అప్పగించుకుంటే ఆయన చక్కగా మనల్ని నడిపిస్తాడు. ఆయన ఆలోచన చేత నడిపిస్తాడు. మనల్ని పరలోకానికి చేర్చుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువుని ఆలోచనకర్తగా కలిగి మన హృదయాన్ని ఆయనకు అప్పగించుకొని ఆయన ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా నడిపించబడుతూ ప్రార్థన చేసుకున్న ద్వారా ఆయన మన హృదయాంతరంగాన్ని, ఆలోచనలను నియంత్రించి మనల్ని చక్కగా నడిపిస్తాడు. కనుక ప్రభువుకు మన జీవితాన్ని అప్పగించుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో చూస్తున్నాము. మనం ఏం చేయాలని కోరబడుతున్నామంటే దయచేసి చదువుతాను, గమనించండి. 2 కొరింథీ 10:5 మేము వికర్మములను, దేవునికి వచ్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చేరపట్టి. మనం ఏం చేయాలని కోరబడుతున్నామంటే ప్రతి ఆలోచనను యేసు ప్రభువుకు అప్పగించుకోవాలి. అనగా దేవుడు లేకుండా, ఆలోచనకర్త అయిన ప్రభువు లేకుండా మనం ఆలోచన కూడా చేయకూడదు. మన ఆలోచనలన్నీ ఆయనకు అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన మనల్ని తన చిత్త ప్రకారం నడిపిస్తాడు. మన జీవితంలో ఆయన కోరుకున్న కార్యాన్ని జరిగిస్తాడు. కనుక మనం ఏం చేయాలంటే మన ఆలోచనలన్నీ ఆయనకు అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం దయచేసి నాతో పలకండి. మెట్టుకు, రోమా 13:14 అండి. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తు
శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. కాబట్టి శరీరంలో ఉన్నాము కానీ శరీర ఇచ్చలు నెరవేర్చుకున్నటకు శరీరం విషయమై ఆలోచన చేసుకున్నది. నేను రక్షించబడిన కొన్ని దినాల వరకు పాపంతో పోరాటం చేస్తాను. ఇప్పుడు కూడా పోరాటం ఉంది. దురాలోచనలు వస్తుంది, వద్దనుకుంటున్నా వస్తుంది. వీటి నుంచి ఎట్లా విడిపించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాను. నేను ప్రభువును అనేక ప్రశ్నలు అడిగినప్పుడు ఆయన నాకు ఖచ్చితమైన జవాబులు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువుని అడిగాను. ఏమని అడిగానంటే, ప్రభు ప్రార్థన చేయాలని ఆశ ఉంది కానీ భారం లేదు అని అడిగాను. భారం ఎట్లొస్తుంది ప్రభు అని అడిగితే ప్రభు అన్నాడు, భారం నా హృదయంలో ఉంది. దేవుడు అన్నాడు, నా హృదయంలో భూలోకం అంతటి విషయమై ఇంత భారం ఉంది. భూలోకం అంత భారం ఉంది అనగా పరిచర్య జరగాల. అయితే ఈ భారాన్ని నేను ఎవరితో పంచుకుంటాను అంటే, ఎవరైతే నాకు అందుబాటులోకి వస్తారో వాళ్ళతో పంచుకుంటాను అన్నాడు. ఎట్లా ప్రభు అని అడిగాడు. సొదొమ గొమొర్రాని నేను నాశనం చేయబోతున్నా, లోతును కుటుంబాన్ని రక్షించుకోవాలని నాకు భారం. అయితే ఆ భారం పంచుకోవాలంటే లోతు కానీ కుటుంబీకులు కానీ అందుబాటులో లేదు. అయితే ఎవరు అందుబాటులోకి వచ్చారంటే అబ్రహాము అందుబాటులోకి వచ్చాడు. అబ్రహాముతో పంచుకుంటున్నా నేను. అబ్రహాం ప్రార్థన చేశాడు. అబ్రహాము ప్రార్థనని నేను ఆధారం చేసుకొని మొర ఆలోచించి లోతుల కుటుంబాన్ని రక్షిస్తున్నా. అనగా భారం ఇచ్చేది దేవుడు, ప్రార్థన మన జీవితంలో నడిపించేది ఆత్మదేవుడు, ప్రార్థనకు జవాబు ఇచ్చేది దేవుడు. అనగా ప్రార్థన అంశాలు భారం ఇచ్చేది ఎవరంటే దేవుడే. ఇంకో సందర్భం గమనిస్తే యేసు ప్రభువారు అంటున్నారు, ఏమంటున్నారంటే, కోత విస్తారం ఉంది, పనివారు కొద్దిమంది ఉన్నారు, పనివారి కొరకు కోత యజమానికి ప్రార్థన చేయండి. కాబట్టి ప్రార్థన అంశం ఇచ్చేది ఎవరంటే దేవుడు, భారం పంచుకునేది ఎవరంటే దేవుడు. ఎప్పుడు పంచుకుంటాడంటే ఆయనకు సమీపంగా. సరే, ఇప్పుడు పాపం విషయం వస్తే, దురాలోచన విషయం వస్తే ప్రభుని అడిగాను నేను, ప్రభు ఈ లోకమంతా పాపపు ఇష్టం ఉంది, ఎటు చూసినా పాపమే, నువ్వేమో మమ్మల్ని పరిశుద్ధులుగా చేశావు, పరిశుద్ధంగా జీవించమంటున్నావు, ఎక్కడ చూసినా పాపం ఉంది, మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తే సరిపోయేది, కానీ ఈ పాపపు ఇష్ట లోకంలోనే పెట్టావు, మమ్మల్ని ఏం చేయమని ప్రభు అంటూ వచ్చాడు. ఈ పాపపు ఇష్ట లోకాన్ని చూడాలి, ఇంకెవరిని చూడాలి ప్రభు అంటే ప్రభువునే చూడాలి. ఎట్లా చూడాలంటే చూద్దామంటే ఒక వచనం 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, 2 కొరింథీ 4వ అధ్యాయము 17వ వచనం అండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక. దేన్ని చూడాలండి? దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. భూలోకంలో ఉన్నాం కానీ మనం ఏం చూడాలంటే అదృశ్యుడైన ప్రభువుని చూస్తున్నట్టుగా స్థిర బుద్ధి కలిగి జీవించాలి. మోషేలా అనగా ఈ లోకంలో ఉన్నాం కానీ మనం లోక విషయాన్ని చూసి పట్టించుకోకుండా పరలోకపు ప్రభువుని చూసేటువంటి వారంగా ఉండాలి. 5వ అధ్యాయం ఇదే 2 కొరింథీ 5:6 వచనం. వెలిచూపు వల్ల కాక విశ్వాసం వల్ల నడుచుకుంటున్నాం. కాబట్టి ఈ లోకంలో ఉన్నాము, అయితే మనం ఈ లోకంలో ఉంటూ ఈ లోక విషయాన్ని పట్టించుకోకుండా, పాపాన్ని గురించి పట్టించుకోకుండా ప్రభువుని గురించి పట్టించుకోవాలి. ఓ భక్తుడు ఏమని చెప్పాడంటే, గేజ్ అట్ ద లార్డ్ బట్ జస్ట్ గ్లాన్స్ అట్ ద వరల్డ్. లోకాన్ని చేస్తాడు చూడు అంతవరకే, అయితే ప్రభువును మాత్రం పరికించి చూడు అంటాడు. కనుక భూలోక యాత్రగా మనము ప్రభు వైపు చూసేవారు ఉండాలి. ప్రభువును చూస్తూ లోకాన్ని చూడగలగాలి.
రాసినటువంటి రోమీయులకు రాసిన పత్రిక 13:14 ద్వారా ప్రభు ఏం మాట్లాడుతూ వచ్చాడంటే, మొట్టమొదటి పాపము దురాలోచన అని చూసామండి. ఈ దురాలోచన విషయంలో ప్రభు ఏమంటున్నాడంటే, ప్రభువుని యేసుక్రీస్తును ధరించుకొని శరీర ఇచ్చలు నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన చేసుకున్నప్పుడు ఆలోచనలోనే కట్టండి. నీకు నాకు దురాలోచనలు రాకుండా మన హృదయాన్ని ప్రభువుకు అప్పగించుకుంటే ప్రభు శ్రేష్టమైన ఆలోచనలు ఇస్తాడు. ఆలోచనకర్తగా మనం నడిపిస్తాడు. మన ఆలోచనలన్నింటినీ ప్రభువుకు అప్పగించుకొని జీవించాలి. అయితే మనం శరీరంలో ఉన్నాం కనుక ఆలోచనలో తప్పిపోయే అవకాశం ఉంది. ఒక భక్తుడు ఏమని చెప్పాడంటే, యు మే నాట్ స్టాప్ ద బర్డ్స్ ఫ్లయింగ్ ఓవర్ యువర్ హెడ్, బట్ యూ కెన్ డెఫినెట్లీ స్టాప్ దెమ్ నెస్టింగ్ ఓవర్ యువర్ హెడ్. దాని అర్థం ఏంటంటే, పక్షులు తల మీద తిరగకుండా